నమస్కారం. మే 2026 నాటికి భారతదేశం సౌర ఇంధన రంగంలో సాధించిన అద్భుతమైన ప్రగతి, దాని వెనక ఉన్న ఆసక్తికరమైన అంశాలను చర్చించే ఈ ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం కేవలం బోర్ కుట్టించే నంబర్స్ గురించి కాకుండా దేశ ఇంధన ముఖచిత్రాన్నే సమూలంగా మార్చేస్తున్న ఒక పెద్ద విప్లవం గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా ఈ విశ్లేషణలో మనం ఏ అంశాలు చూడబోతున్నామంటే సౌరశక్తిలో మనం సాధించిన రికార్డులు, ఆ తర్వాత సామాన్యులకు చేరే పీఎం సూర్యాఘర్ పథకం, రీసెంట్గా జరిగిన రన్ ఫర్ సన్ ఈవెంట్, ఈ విప్లవం వెనక ఉన్న వ్యూహాత్మక ప్రాముఖ్యత, అలాగే దీనికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ స్టాటిక్ జీకే ఫ్యాక్ట్స్, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. మొదటి విభాగం: భారతదేశ సౌరశక్తి విజయాలు. అసలు దేశం ఏ స్థాయిలో ప్రగతి సాధించిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు వెంటనే ఒక ప్రశ్న రావాలి. 2014 నుండి 2026 మధ్య, అంటే కేవలం 12 ఏళ్ల కళ్ళు మూసి తెరిచేలోపు వ్యవధిలో ఒక దేశం తన సౌర విద్యుత్ సామర్థ్యాన్ని ఏకంగా 53 రెట్లు ఎలా పెంచుకోగలిగింది? ఇది నిజంగా చిన్న విషయం కాదు. దీని వెనుక ఒక అద్భుతమైన విజన్ దాగి ఉంది. ఈ స్కేల్ చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. 2014లో కేవలం 2.82 గిగావాట్లుగా ఉన్న మన సౌర విద్యుత్ సామర్థ్యం 2026 నాటికి ఎక్కడికి చేరుకుందో తెలుసా? ఏకంగా 150 గిగావాట్లకు. ఈ జంప్ ఎంత భారీగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇంత భారీ స్థాయిలో కెపాసిటీ పెంచుకుంటూ పోవడం వల్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో మన దేశం ఏకంగా 3వ స్థానంలో నిల్చింది. గ్లోబల్ ఎనర్జీ లీడర్గా ఎదగాలన్న లక్ష్యానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుంది చెప్పండి? అంతేకాదు, ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మన దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుట్లో సగం, అంటే 50% శిలాజరహిత వనరుల నుంచే రావాలనేది వాస్తవానికి 2030 లక్ష్యం. కాని ఆశ్చర్యకరంగా ఆ టార్గెట్ను మనం డెడ్లైన్ కంటే చాలా ముందే సాధించేశాం. ఇది ఖచ్చితంగా ఒక చారిత్రాత్మక విజయం. సరే, ఇప్పుడు రెండవ విభాగానికి వెళదాం. పీఎం సూర్యాఘర్ ముఫ్ట్ బిజ్లీ యోజన. ఈ పథకం సామాన్యుల జీవితాలను ఎలా మారుస్తుందో చూద్దాం. ఒక పైకప్పు, ఒక సూర్యఘర్, ఎంత పవర్ఫుల్ నినాదం కదా ఇది! ఇప్పటివరకు కరెంటు బిల్లులు కడుతూ కేవలం వినియోగదారులుగా మాత్రమే ఉన్న సామాన్య పౌరులను స్వయంగా విద్యుత్ను ఉత్పత్తి చేసేవాళ్లుగా మార్చడమే ఈ పీఎం సూర్యఘర్ యోజన అసలు ఉద్దేశ్యం. ఈ పథకం ఇంపాక్ట్ ఎలా ఉందో ఈ నంబర్స్ చూస్తే అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా ఏకంగా 1 కోటి ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. దీనివల్ల కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా లభిస్తుంది. అప్పుడే 30 లక్షలకు పైగా ఇన్స్టలేషన్లు పూర్తయ్యాయి కూడా. అంటే సుమారు 45 లక్షల పైచులుకు కుటుంబాలు నేరుగా లబ్ధి పొందుతున్నారు. వాళ్ల కరెంటు బిల్లుల భారం ఎంతలా తగ్గిపోయిందో ఆలోచించండి. ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన రికార్డొకటుంది. ఏప్రిల్ 2026, కేవలం ఈ ఒక్క నెలలోనే ఏకంగా 2.7 లక్షల రూఫ్టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లు జరిగాయి. సామాన్య ప్రజలు ఈ క్లీన్ ఎనర్జీ వైపు ఎంత వేగంగా, ఎంత ఉత్సాహంగా అడుగులు వేస్తున్నారో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక 3వ విభాగం, రన్ ఫర్ సన్. ఈ భారీ జన భాగస్వామ్యాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి జరిగిన ఒక ఈవెంట్ గురించి తెలుసుకుందాం. ఇది కేవలం ఒక మారథాన్ పరుగుపందెం మాత్రమే కాదు సుమా, ఇదొక గొప్ప సామాజిక ఉద్యమం. అంతర్జాతీయ సూర్య దినోత్సవం సందర్భంగా మే 3, 2026న న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో ఈ ఈవెంట్ జరిగింది. కేంద్ర కొత్త మరియు పునరుత్పాదక ఇంధనం మంత్రిత్వ శాఖ, అదేనండి MNRE, ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం క్లీన్ ఎనర్జీపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఒక పండుగలా సాగింది. 4వ విభాగం, వ్యూహాత్మక ప్రాముఖ్యత. అసలిదంతా దేశ భవిష్యత్తుకు ఎందుకు అంత కీలకం? ఈ సోలార్ ఎనర్జీ వల్ల మనకు ప్రధానంగా 4 లాభాలున్నాయి. మొదటిది ఇంధన భద్రత. పశ్చిమ ఆసియాలో టెన్షన్లు, యుద్ధాలు జరిగినప్పుడు ఆయిల్ కోసం, బొగ్గు కోసం వేరే దేశాలపై ఆధారపడాల్సిన పని మనకుండదు. రెండవది పర్యావరణ పరిరక్షణ. మన కార్బన్ ఉద్గారాలు భారీగా తగ్గుతాయి. మూడవది ఎక్స్ట్రా కరెంట్ని గ్రిడ్కు అమ్ముకోవడం ద్వారా వచ్చే ఆర్థిక లాభం. ఇక చివరిది మన విద్యుత్ మనమే ఉత్పత్తి చేసుకోవడం వల్ల ఆత్మనిర్భర్ భారత్, అంటే స్వయం సమృద్ధి అనే కల సాకారమవుతుంది. ఇక చివరిగా 5వ విభాగం,
ఈ మొత్తం విప్లవానికి పునాదులుగా ఉన్న కొన్ని కీలకమైన స్టాటిక్ జీకే మరియు భౌగోళిక అంశాలను చూద్దాం. వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనగా ISAకి సంబంధించిన చాలా పవర్ఫుల్ నినాదమిది. ప్రపంచవ్యాప్తంగా సౌరశక్తి వినియోగాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్న గొప్ప లక్ష్యం ఈ మాటల్లోనే మనకు కనిపిస్తుంది. అసలు ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ప్రయాణం ఎక్కడ మొదలైందంటే 2015లో జరిగిన ప్యారిస్ క్లైమేట్ కాన్ఫరెన్స్లో మన దేశం మరియు ఫ్రాన్స్ కలిసి సంయుక్తంగా దీన్ని ప్రారంభించాయి. ఇందులో మనకు గర్వకారణమైన విషయమేమిటంటే ఇంతటి పెద్ద అంతర్జాతీయ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడో కాదు, మన దేశంలోనే, ముఖ్యంగా హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో రాజ్యాంగం మనకి ఇచ్చిన డ్యూవల్ రెస్పాన్సిబిలిటీని ఇది చాలా అద్భుతంగా వివరిస్తుంది. చూడండి, ఆర్టికల్ 48A ప్రకారం పర్యావరణాన్ని రక్షించడం ప్రభుత్వ బాధ్యత. అయితే ఆర్టికల్ 51AG ప్రకారం ఆ సహజ పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి. ప్రభుత్వం ఇలా సోలార్ స్కీమ్స్ తీసుకురావడం, ప్రజలు ఉత్సాహంగా తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడం, ఈ రెండూ ఆర్టికల్స్ ఒకేసారి అమలు కావడానికి ఎంత పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కదా. ఇక భౌగోళిక పరంగా చూస్తే ప్రకృతి మన దేశానికి ఇచ్చిన ఒక గొప్ప వరముంది. అదే ఇన్సోలేషన్ అంటే సౌరతాపం. మన దేశం మధ్యగుండా కర్కట రేఖ వెళ్తుండటం వల్ల మనం ఉష్ణమండల ప్రాంతంలో ఉన్నాం. దీనివల్ల ఏడాదిలో సగటున 300 రోజులపాటు మనకు సూర్యరశ్మి పుష్కలంగా దొరుకుతుంది. సౌర విద్యుత్ ఉత్పత్తికి ఇంతకంటే బెస్ట్ భౌగోళిక పరిస్థితి ఇంకెక్కడైనా ఉంటుందా? ఇలా దొరికిన భౌగోళిక అనుకూలతను వాడుకునే మనం భారీ సోలార్ పార్కులను నిర్మించాం. రాజస్థాన్లోని భడ్లా సోలార్ పార్క్, కర్ణాటకలోని పావగడ, అలాగే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు అల్ట్రా మెగా సోలార్ పార్క్. ఇవి మన సౌర విప్లవానికి అసలైన ఇంజిన్లు. ప్రస్తుతం సోలార్ పవర్లో రాజస్థాన్, గుజరాత్ ఎప్పుడూ పోటీ పడుతుంటే పవన శక్తి అదే విండ్ ఎనర్జీలో మాత్రం తమిళనాడు అగ్రస్థానంలో దూసుకుపోతోంది. మనం ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చేశాం. అత్యంత కీలకమైన అంశాలను ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుంటే, ఈ కార్యక్రమాలన్నిటినీ చూసుకుంటున్న మంత్రిత్వ శాఖ MNRE మన అల్టిమేట్ టార్గెట్ 2070 నాటికి నెట్ జీరో సాధించడం. ప్రస్తుతం పునరుత్పాదక ఇంధనంలో మన గ్లోబల్ ర్యాంక్ 3. అలాగే ప్రపంచ సూర్య దినోత్సవం మే 3. ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్స్. ఫైనల్గా ఈ సక్సెస్ స్టోరీ అంతా చూశాక మీకు కూడా ఈ ఆలోచన రాకమానదు. 2026 నాటికే 150 గిగావాట్ల సామర్థ్యాన్ని, అది సామాన్యుల సపోర్ట్తో ఇంత సులభంగా సాధించిన మనం 2070 నాటికి నిర్దేశించుకున్న నెట్ జీరో లక్ష్యాన్ని ఆ డెడ్లైన్ కంటే చాలా ముందుగానే సాకారం చేసుకోగలమా? ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది కదూ. ఈ ప్రశ్నతో మిమ్మల్ని ఆలోచింపచేస్తూ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తు గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి ఈ విశ్లేషణ మీకొక బేస్ అవుతుందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.